హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంగ్లీష్ కోసము నేను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇది చూస్ చేసుకున్నాను. ఇంగ్లీష్ స్టోరీ టెల్లింగ్ బాక్స్ అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ముందుగా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను, ఎంటీ బాక్స్. దానికైతే ఇలా పేపర్ పేస్ట్ చేసి పెయింటింగ్స్ అయితే వేసి పెట్టాను. ఇంకా దీంట్లో 5 కంపార్ట్మెంట్స్కి అయితే డివైడ్ చేశాను. ఇంకా ఓపెన్ ది బాక్స్ అని చెప్పేసి పైన ఇలా పెయింటింగ్తో రాశాను. ఇంకా ప్రింట్అవుట్స్ ఇలా తీసుకున్నాను. పిక్ ఏ కార్డ్ అని చెప్పేసి పిక్ ఏ క్యారెక్టర్, క్రియేటివ్ స్టోరీ అని పైన వచ్చేసి ఇంగ్లీష్ స్టోరీ బాక్స్ అని చెప్పేసి ప్రింట్అవుట్ తీసి ఇలా అయితే పేస్ట్ చేశాను కలర్ఫుల్గా కనిపించడానికి. ఇంకా పిక్ అండ్ ఆబ్జెక్ట్, ఓపెన్ ది బాక్స్ అని చెప్పేసి ఇలా ఓపెన్ చేయడానికి అయితే ఇలా చేశాను. నీట్గా కనిపించడానికి వైట్ పేపర్ అయితే పేస్ట్ చేసి దానిపైన కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా ప్రింట్అవుట్స్ తీసి పేస్ట్ అయితే చేశాను. ఇంకా కార్డ్స్ కోసం అయితే నేను ప్రింట్అవుట్స్ అయితే తీసుకొని కార్డ్బోర్డ్ పైన అయితే పేస్ట్ చేసి ఇలా కంపార్ట్మెంట్స్లో వేసి పెట్టాను. ఇంకా పెయింటింగ్స్ అయితే ఇలా చేసి వాటికి లేబుల్ లాగా క్యారెక్టర్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ అని చెప్పేసి పెయింటింగ్స్తో రాశాను. ఒక్కొక్క అపార్ట్మెంట్లో వాటికి సంబంధించిన కార్డ్స్ అయితే వేసి పెట్టాను. ఒక 10 ప్లేసెస్, 10 క్యారెక్టర్స్, 10 ఆబ్జెక్ట్స్, 10 ఫీలింగ్స్, 10 యాక్షన్స్ అయితే చేశాను. ఇలా కంపార్ట్మెంట్స్ కూడా డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేశాను కలర్ఫుల్గా కనిపించడానికి. ఇది పిల్లలకి ఎంటర్టైన్మెంట్కే కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఓన్గా క్రియేటివిటీగా స్టోరీస్ కూడా వాళ్ళు క్రియేట్ చేయవచ్చు. ఇలా ప్లేసెస్ వచ్చేసి ప్యాలెస్ అని, మార్కెట్ అని, ఫారెస్ట్ అని అలా తీసుకున్నాను. క్యారెక్టర్స్ వచ్చేసి క్వీన్, కింగ్, ర్యాబిట్, క్యాట్, డాగ్ అని చెప్పేసి అలా తీసుకున్నాను. ఆబ్జెక్ట్స్ వచ్చేసి కార్, బైక్, ఫ్లవర్ అలా కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫీలింగ్స్ వచ్చేసి హ్యాపీ, సాడ్, ఎగ్జైటెడ్ అని చెప్పేసి అలా కొన్ని ఫీలింగ్స్ అయితే కార్డ్బోర్డ్కి అయితే పేస్ట్ చేశాను ప్రింట్అవుట్స్ తీసుకొని. ఇంకా యాక్షన్స్ వచ్చేసి ప్లేయింగ్, సింగింగ్, డాన్సింగ్ అని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇది ఎలా యూజ్ చేయాలంటే స్టూడెంట్కి ఇవ్వగానే ఈ బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క కార్డ్ అయితే పిక్ చేసుకోవడం ఉంటుంది. ప్లేస్, క్యారెక్టర్, ఆబ్జెక్ట్, ఫీలింగ్స్, యాక్షన్స్. ఇంకా వాటితోటి అయితే వాళ్ళకి నచ్చిన విధంగా ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయాలి, అది కూడా ఇంగ్లీష్లో. ఇలా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ పైన గ్రిప్ వస్తుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. స్టోరీ క్రియేట్ చేయొచ్చు కదా అలా. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నా సెకండ్ మెథడాలజీ వచ్చేసి ఇంగ్లీష్, ఫస్ట్ మెథడాలజీ వచ్చేసి సోషల్. నా సబ్జెక్ట్కి రిలేటెడ్గా డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి ఇలా అయితే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఇంకా సబ్జెక్ట్ పరంగా కూడా యూస్ కావాలని చెప్పేసి ఇలా అయితే నేను చూస్ చేసుకొని మరి టైం తీసుకొని మరి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అయితే ఇంగ్లీష్ కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇలా నేను చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ కార్డ్ అయితే తీసుకున్నాను. ఫారెస్ట్, టీచర్, ఫ్లవర్, యాంగ్రీ, ఇంకా ప్లేయింగ్ అని చెప్పేసి నాకైతే కార్డ్స్ వచ్చాయి. దీంతో ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయడం ఉంటుంది. సీక్వెన్స్గా ఏం లేదు, ఆ కార్డ్స్ ప్రకారంగా మీకు ఏ స్టోరీ అయితే ఆ స్టోరీ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇంతకీ మీకు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇంగ్లీష్కి సంబంధించి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టీఎల్ఎమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.